పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. జానీ మాస్టర్లో ఏ రేంజ్లో యువతిని వేధించాడో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీలో స్పష్టమవుతోంది. 2017లో డి షోలో జానీ మాస్టర్కు యువతి పరిచయం అయింది. ఆ సమయంలో జానీ మాస్టర్ టీం నుంచి కొరియోగ్రాఫర్గా ఉండాలని యువతికి ఫోన్ చేశారు. 2019లో జానీ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది. ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు యువతి ముంబై వెళ్ళింది. ముంబై హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పదంటూ బెదిరించాడని, షూటింగ్ సమయంలో అతను చెప్పినట్టు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడంటూ యువతి కంప్లైంట్ చేసింది. అవుట్డోర్లో లైంగికంగా వేధించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాదు మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని హింసించాడని, అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు కంప్లైంట్ చేసింది. రాయదుర్గం పిఎస్లో కొరియోగ్రాఫర్ జానీపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు 506, గాయపరచడం 323 క్లాస్ కింద, క్లాస్ 2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, కొరియోగ్రాఫర్ అలాగే జనసేన నేత అని చెప్పచ్చు. ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉన్న జానీ మాస్టర్ ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఉదయమే రాయదుర్గం పిఎస్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తెలుస్తోంది. డి అనే ఒక డాన్స్ షోలో పరిచయమైన ఆ యువతిని అవకాశాలు ఇప్పిస్తానంటూ చాలాసార్లు అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలాగే ముంబైలో ఒక హోటల్లో తనపై అత్యాచారానికి కూడా పాల్పడ్డాడంటూ, అలాగే తనపై దాడి కూడా చేశాడంటూ ఆ యువతి కంప్లైంట్ ఇచ్చిన ప్రస్తుత నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఇతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు చాలా తక్కువ బయటికి వస్తూ ఉంటాయి, చాలా జరుగుతున్నప్పటికీ. కానీ ప్రస్తుతం యువతి ఎంత వేదనకి గురైతే ఈ కంప్లైంట్ చేసింది అనేది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు చాలా విస్మయానికి కూడా గురిచేస్తోంది. సో జానీ మాస్టర్ని అరెస్ట్ చేయబోతున్నారా? ఎక్కడ ప్రస్తుతం ఇతను ఉన్నాడు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం జనసేన నేత జానీ మాస్టర్కు సంబంధించినటువంటి కేసులో కూడా చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం సాక్షి చేతిలో ఉంది. జానీ మాస్టర్ పరారులో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. బాధితురాల్ని ఒక రహస్య ప్రదేశంలో కూడా సఖీ టీం విచారిస్తూ ఉంది. ఎలా జరిగింది, ఏం జరిగిందన్న అంశానికి సంబంధించి కూడా ఒక రహస్య ప్రదేశంలో పోలీస్ స్టేషన్కు వచ్చేందుకు ఆమె ఇష్టపడిన నేపథ్యంలో కూడా ఏకంగా పోలీసులే ఆమె దగ్గరికి వెళ్ళి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే జానీ మాస్టర్పై వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కాపీలో చాలా స్పష్టమైన కీలక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటికీ జ్యూరిడిక్షన్ నేపథ్యంలో కూడా అది నార్సింగ్ పిఎస్కు బదిలీ అయింది. ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మీకు ఒకసారి చూపిస్తాను. సఖీ టీం అక్కడ ఇప్పటికే రంగారెడ్డి సఖీ టీం నార్సింగ్ పిఎస్కు చేరుకొని కూడా ఎఫ్ఐఆర్ కాపీని సేకరించింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వివరాలు తెలుసుకుంటూ ఉంది. క్రైమ్ నెంబర్ 1371/2024 ప్రకారం కూడా చూసిన సెక్షన్ సంబంధించి 376 క్లాస్ 2 N 506 323 ఐపీ సెక్షన్ల కింద అత్యాచారంతో పాటు బెదిరింపులు, మరోపక్క దాడి, ఈ 3 సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. దీంట్లో ఎఫ్ఐఆర్ కాపీలు కూడా చాలా స్పష్టంగా జానీ మాస్టర్ ఎట్ ది రేట్ ఆఫ్ షేక్ జానీ బాషా అంటూ కూడా పోలీసులు నిందితుల జాబితాలో పేర్కొన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా కూడా జానీ మాస్టర్కు సంబంధించినటువంటి ఆ వివరాల్లోకి వెళ్తే ఎఫ్ఐఆర్ కాపీలో కూడా 2017లో జానీ మాస్టర్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ప్రస్తుతం బాధితురాలు జాయిన్ అయింది. ఆ తర్వాత ముంబైలో ఒక షూటింగ్లో అవుట్డోర్లో ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి షూటింగ్ వ్యాన్లోనే ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అందరి ముందు కూడా ఎక్కడ అసభ్యకరంగా కూడా తడుతూ కూడా వేధించేవాడు, దాడి చేసేవాడు. షూటింగ్ స్పాట్లో కూడా అందరి ముందే అనేక రకాలుగా హింసించాడంటూ కూడా చెప్తా ఉంది. ఇక అతని భార్యతో పాటు నార్సింగ్ నివాసానికి చేరుకొని ఆమె స్కూటీని ధ్వంసం చేసి ఆమెను చెప్పుతో కొట్టినటువంటి నేపథ్యానికి సంబంధించి అదొక అంశం. అయితే ఏకంగా మతం మార్చుకొని వివాహం చేసుకోవాలని కూడా వేధింపులో పాల్పడ్డాడంటూ కూడా తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది. అంటే ఒక రకంగా చూస్తే ఇది ఒక ఇతర మతానికి చెందిన వ్యక్తి వేధించడమే కాకుండా, లైంగిక దాడి చేయడం కాకుండా, బెదిరించడం కాకుండా ఏకంగా మతం మార్చుకోవాలని కూడా బెదిరింపులకు పాల్పడ్డ తీరు చూస్తూ ఉంటే జానీ మాస్టర్ వ్యవహార శైలి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇవన్నీ తట్టుకోలేకనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ప్రస్తుతం
అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జానీ మాస్టర్ అందుబాటులో లేడు, అటు ఎవరైనా కాల్ చేసినా కానీ అతను అందుబాటులో లేనట్టుగా సమాచారం వస్తుంది. అంటే దాదాపుగా కేసు నమోదైనటువంటి వ్యవహారం మీడియాలో ఉదయం నుంచి కూడా హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బాధితురాలు మాత్రం కొంత భయాందోళనలో ఉందని చెప్పాలి. నార్సింగ్ పోలీసులు ఆమెకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. మహిళా పోలీసులతోటి మీరు నార్సింగ్ పిఎస్కి వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆమె పోలీస్ స్టేషన్కి రావడానికి కొంత భయాందోళన గురించి. ఎందుకంటే ఇటీవల కాలంలో జనసేన పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అతనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ కేసు ఎంతవరకు ముందరికెళ్తుందో లేదో అన్నటువంటి భ్రమలో ఆమె ఉంది. కాబట్టి తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని కోరుతా ఉంది. కానీ తన ఖచ్చితంగా కూడా ప్రాణాపాయం ఉందనే అంశాన్ని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి మన పోలీసులు అయితే చూస్తూ ఉన్నాం, ఆమె స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్తా ఉన్నారు. మాకు ఎవరైనా ఒకటే అంటున్నారు. ఇదే అంశాన్ని మనం నార్సింగ్ పోలీసులతో మాట్లాడితే వాళ్ళు చెప్తా ఉన్నారు, కేసు అయితే నమోదు చేశాం, ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు సాక్షి చేతిలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా కూడా నార్సింగ్ పిఎస్లో 2004కు సంబంధించి 1371 ఎఫ్ఐఆర్ నెంబర్ 15వ తారీఖు ఈ నెల నిన్న నమోదైన నేపథ్యానికి సంబంధించి కూడా సెక్షన్స్ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ జానీ పాషా పేరు కూడా చాలా స్పష్టంగా కూడా జానీ పాషా ఎట్ ది రైట్ ఆఫ్ షేక్ జానీ పాషా అక్యూజ్డ్ లిస్ట్లో ఉంది. బాధితురాలకు సంబంధించి కూడా ఇక్కడ టౌన్షిప్ ఏదైతే అల్కాపురి టౌన్షిప్ అంటూ ఆమె నివాసం ఉంటున్నటువంటి ఆ ఇంటి అడ్రస్ పేరుతో కూడా ఆమె ఫిర్యాదు చేసిన నేపథ్యం ఇక్కడ నార్సింగ్ పిఎస్కు పూర్తిగా కేసు బదిలీ అయింది. ఇక్కడ నార్సింగ్ పిఎస్ ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎఫ్ఐఆర్ కాపీలో. ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే నిజంగా విస్తుపోయే పరిస్థితి. ఏకంగా భార్యతో కలిసి బాధితురాలిపై దాడి చేయడం, మతం మార్చుకోమని వేధింపులకు గురి చేయడం, మరోపక్క అత్యాచారానికి పాల్పడమే కాకుండా తనను జుట్టుబట్టి అనేక సందర్భాల్లో దాడి చేసి కొట్టినటువంటి ఆ పరిస్థితి. అంటే ఒక మహిళ పక్క రాష్ట్రాల నుంచి కూడా ఒక ఆడిషన్ కోసం హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కూడా ఒక జూనియర్ అయినటువంటి వ్యక్తిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తన దగ్గర అంటే ముందే ఏదైతే కొరియోగ్రాఫర్ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ కావచ్చు, ఆమెకు ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎవరు పట్టించుకునే వారు లేరన్నటువంటి ఏకైక కారణంతో కూడా ఎవరు అడ్డు అదుపు లేనటువంటి విధంగా ఈమెను వేధింపులకు గురి చేశాడు. ఏకంగా పెళ్లి అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలని కూడా మతం మార్చి అది కూడా పెళ్లి చేసుకోవాలని కూడా వేధింపులకు గురి చేసిన నేపథ్యానికి సంబంధించి కేసు అయితే నమోదైంది. చూడాలి మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో. ప్రస్తుతానికైతే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు కూడా రంగారెడ్డి సఖీ టీం సంబంధించి కూడా నార్సింగ్ పిఎస్కు చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లో ఆ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్, బాధితురాలు ఇచ్చినటువంటి కేసు సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. వాళ్ళు తిరిగి కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు నేరుగా బాధితురాల దగ్గరికి చేరుకొని కూడా సఖీ టీం కూడా వివరాలు సేకరించే పనిలో ప్రస్తుతం పడినట్టుగా తెలుస్తోంది. నార్సింగ్ ఇన్స్పెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడు. మరి ఎక్కడైనా రహస్య ప్రదేశంలో విచారిస్తున్న సమాచారం అంతుంది. ప్రస్తుతం ఈ సంప్రదించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నప్పటికీ అందుబాటులోకి ఈయన జానీ మాస్టర్ రావడం లేదనేది మాత్రం స్పష్టమవుతా ఉంది. ఇది మొత్తం ఒక రాజకీయ నాయకుడిగా, స్టార్ క్యాంపెయిన్ గా జనసేన పార్టీకి ఇటీవల కాలంలో పనిచేసినటువంటి ఒక ఎవరైతే కొరియోగ్రాఫర్ ఈ విధంగా ప్రవర్తించడం మాత్రం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతనిపైన అనేక ఆరోపణలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ వినిపిస్తా ఉన్నాయి. హరి అయితే ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీ నేతగా కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో రాజకీయ పలుకుబడి ఏదైనా ఉపయోగించే పరిస్థితులు ఉన్నాయా? అయితే పోలీసులు అంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు కాబట్టి వాళ్ళ యాక్షన్ స్ట్రినియంట్గా ఉండబోతోందా అనేది ప్రస్తుతం ఒక క్వశ్చన్. అలాగే జానీ మాస్టర్ ఎక్కడున్నాడు అనేది ట్రేస్ చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? నిన్న ఆవిడ కంప్లైంట్ లాంచ్ చేశారు. అలాగే మధ్యప్రదేశ్ అని ఒకసారి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అని చెప్తున్నారు ఆ యువతి. సో ఆమె ఎక్కడి నుంచి ఉన్నారు? అలాగే ఆవిడకి ఏదైనా ఇక్కడ అండదండలు ఎవరిదైనా ఉన్నాయా? ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు వచ్చి ఇలాంటి చర్యల్ని ఖండించే పరిస్థితి తరచూ కనిపిస్తుంటుంది. కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఏమీ లేదు. ఎలా చూడాలి? ఎస్, ఈమె పక్క రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఇక్కడ పెద్దగా పరిచయాలు లేనటువంటి వ్యక్తి. ఆమె మొదటి ఆడిషన్లోనే ఇతనికి పరిచయం అయింది. ఆ తర్వాత 2015 నుంచి కొనసాగిన ప్రస్థానం 19లో అతని దగ్గర జూనియర్గా జాయిన్ అయినటువంటి నేపథ్యం. అంటే కేవలం ఆమె కంట్రోలింగ్ మొత్తం కూడా జానీ మాస్టర్ చేతిలోనే ఉంది అన్న అంశం చాలా స్పష్టమవుతుంది. మరోపక్క జానీ మాస్టర్కు ఉన్నటువంటి ఇండస్ట్రీలో పేరు కావచ్చు, అతనికి ఉన్నటువంటి వ్యవహార శైలి కావచ్చు, మరోపక్క ఒక రాజకీయ పార్టీకి చాలా కీలకంగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదనే చెప్పాలి. కాబట్టి ఆమె ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులు కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పినా కానీ ఆమె రాలేని పరిస్థితిలో ఉందంటే ఏ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయి, ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏ స్థాయిలో ఆమె ఇక్కడికి రాలేకపోయిందన్న అంశానికి సంబంధించి కూడా ఏకంగా మీడియా కథనాల నేపథ్యంలో సాక్షిలో ఉదయం నుంచి మనం ప్రసారం చేస్తున్నటువంటి ఈ యొక్క బాధితురాలికి సంబంధించినటువంటి రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది. నార్సింగ్కు
ట్రాన్స్ఫర్ అయింది. కానీ బాధితురాలికి సంబంధించి న్యాయం జరిగే అంశానికి సంబంధించి కూడా ఆమెను స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సఖీ పోలీసులు మీడియా ద్వారా సమాచారం అందుకొని రంగారెడ్డి సఖీ బృందం కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పిఎస్కు చేరుకుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కేసు వివరాలు సేకరించింది. తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు బాధితురాలిని కాంటాక్ట్ చేసి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఉన్నతాధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేయబోతా ఉన్నారు. అవసరమైతే వైద్య పరీక్షలకు కూడా ఏవైతే బాధితురాలని తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ జానీ మాస్టర్ కోసం నార్సింగ్ పోలీసులు సంప్రదించిన నేపథ్యంలో కూడా అతను అందుబాటులోకి రావడం లేదు. మనం కూడా రకరకాలుగా అతని మీడియా కూడా అతన్ని స్పందించేందుకు ప్రయత్నిస్తే అతడు అందుబాటులోకి రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ కేసు ఎప్పుడైతే నమోదైన విషయం తెలుసుకున్నటువంటి జానీ మాస్టర్ దాదాపు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలిసింది. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఈమె స్టేట్మెంట్ రికార్డ్ అనంతరం అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హరి ఓకే వాసు.